మాట సార్. అక్కడ చాలా సీరియస్గా ఏదో మాట్లాడు, అక్కడ ఏదో క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది. సరదాగా జరిగింది. మీరు సీరియస్ అడుగుతారు, మీరు సరదాగా అడిగితే లేదు సార్. ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా, చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా, ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడము అవన్నీ బాగా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది వంశీ గారు? మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా, పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఊరిని వెనక్కి దోశాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోతుంది. 699 ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారు, అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు. అవన్నీ అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమీ లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన వాళ్ళు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అది ఓన్లీ ట్రైలర్ కోసం కట్టేసి సినిమా అంటారు. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్. మీకు డైరెక్ట్ చెప్తున్నా, డొమెస్టిక్ కాపీ, ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో. దానికి డొమెస్టిక్ కాపీలో ఏముంటుందంటే ఏదో నాయలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలో ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న మూడు మాట్లాడదాం. యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాను. అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది, మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ 3 ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబై సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైట్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది. మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన 2 నిమిషాల 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం పెరిగిన వాతావరణము, మనకి నచ్చే విషయాలు, మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాయిలు అంటే లవ్, అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేపాటు నచ్చుతుంది వాళ్ళకి. స్వాగ్, డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మేము చెప్పిన 8 సెకండ్లతో మేము ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తాం. 10 సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు, 2 గంటలు 10 నిమిషాలు అంటే 2 నిమిషాల 20 సెకండ్లలో సార్ 2 నిమిషాల 20 సెకండ్ ట్రైలర్లో కూడా 10 సెకండ్లు ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్ కుర్రోడ్ కథ అది. ఒక స్లమ్ కుర్రోడ్ ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడ్ జర్నీ చూపించాం, అది ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే బాగా స్ట్రైక్ అయిందని అంటే మీరు
అలాగప్పుడు మీకు అదొక్కటే కనిపించింది. ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలు ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి, నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా అంటే ఆవిడ అన్నారు. నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి, మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లు అప్పుడు కూడా అంతే, అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? నేను ఒకటే చెప్తా సార్, నేను ఒకటే నేను ఇందాక దానికి ఆన్సర్ చేయాలి, ఇంకా ఒక్కసారి చెప్తాది. మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది, మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది, మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది, స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది, అండ్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అవన్నీ ఎందుకు అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు? మీరు చెప్పండి. వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు మీరు చెప్పండి. దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్. వెన్ దే రైట్ సినిమా, దే రైట్ ఇట్ విత్ ఆనెస్టీ. దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్. మీకు తెలుసా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటు. సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, స్లో మోషన్ షాట్ ఉండదు. కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నది, వీఆర్ ట్రయింగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్. ఇఫ్ వీ ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు నాలంటి వాడు ఆన్సర్ చెప్తాడు, ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు. చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా, తెలుగు సినిమాని పైకి తీసుకుపోదామా, లేకపోతే మనం ఈ పట్టుకుందామా? మీరు అది చెప్పారు. నో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్. లెట్స్ నాట్ కిల్. 20-30 రోజుల నుండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. సో వాట్ వి మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ ట్రైలర్లో వాట్ ద ఫక్ అంటే తప్పు అనిపించట్లేదు మనకి, అది తెలుగు ట్రైలర్లో తెలుగులో బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్, పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. నందమూరి నరసింహం, కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైపరాది అడగండి. గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి హైపరాది మాట్లాడే దాని గురించి అడిగితే అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. నాకు అసలు రాజకీయం తెలియదు. నాకు నేను మాట్లాడిన దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను సెట్లో డైలాగ్ బాగా రాసాడు అనేది మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడారు సార్, ఆయన హీరోగా మాట్లాడింది. నేను అదే అంటున్నా సార్. నేను ఇన్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇన్లే, నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతారు. నాకు ఒకటే అనిపించింది సార్, నన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించద్దు. వీడి స్లాంగ్ తప్పు మాట్లాడిండు, వీడు తెలంగాణ సినిమాకి మాత్రమే పనికొస్తాడు, ఇది దాటితే వీడు పనికి రాడు, ఇట్లాంటి మాటలు నాకు రావద్దని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని 10 సార్లు చెక్ చేయండి, నేను మళ్ళీ వస్తానని చెప్పి 3-4 సార్లు చిన్నది అర సెకండు, పావు సెకండు, మేము 95 అసలు 99% అసలు డౌటే లేదు అనుకునేవి కూడా మీకు 99 వదిలేసి ఆ 1% డౌట్ ఉన్నా కూడా నేను వచ్చి మళ్ళీ చెప్తా, నా దిక్కు ఎవ్వడు ఏలెత్తి చూపియొద్దు ఈ స్లాంగ్ గురించి అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన స్లాంగ్ అది. అండ్ ఐ థింక్ ఐ విల్ డెలివర్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. నా అన్ని సినిమాలు ఒక ఎత్తు, అవన్నీ మిక్స్లు వేసి 10 సార్లు తిప్పితే ఈ సినిమా. వంశీ గారు కూడా ఈ సినిమా గురించి వచ్చేసరికి మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడినా మీకు యాక్టివ్ గురించి. మొన్న ఈవెంట్లో కూడా
అది తను కాదు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా. ఈ 5 yearsలో విశ్వక్ చేసిన సినిమాలు అన్నింటిలో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, గ్యాంగ్స్లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. నేను మొన్న కూడా మీకు స్పెసిఫిక్గా చెప్పాను, రిజల్ట్ ఓరియంటెడ్గా అది మనం రేపు మధ్యాహ్నం పెట్టుకునే ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. కానీ రిజల్ట్ గురించి, విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇవాళ కూడా ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. విశ్వక్ లాస్ట్ 5 yearsలో చేసిన పర్ఫార్మెన్స్ అంతా ఒక చిన్న ట్రైలరే. రేపు గ్యాంగ్స్లో చూస్తారు అసలు విశ్వక్ సేన్. అయితే వంశీ గారు చాలా రియల్గా ఆయన ఏది మాట్లాడినా ట్రూగా, ఆనెస్ట్గా, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ మాట్లాడడం వంశీ గారికి అలవాటు, మంచిగా వచ్చేదండి. ఇప్పుడు మీ సినిమా గురించి, మీరు హీరోగా చేసిన సినిమా గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? తెలుగు సినిమాలో గుర్తుపెట్టుకునే మైలురాయి అవుతుంది సార్. చాలా పెద్ద మాట మాట్లాడినా కానీ నేను నైట్ సినిమా చూసి మీకు చెప్తున్నా, కొత్త సినిమా రావాలి అని మనం కోరుకుంటాం కదా. నేను నైట్ సినిమా చూసినప్పుడు గుర్తు తెచ్చుకొని వెనకకి తిరిగి చూస్తే ఇట్లాంటి సినిమా నేను చూడలేదు. అంటే వెరీ న్యూ ఫార్ములా ఆఫ్ కమర్షియల్ సినిమా. అంటే ఇట్స్ మోర్ దాట్ న్యూ ఫార్ములా కంటే ఇంత యంగ్ కుర్రోడు ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసాడని యుల్ బి సర్ప్రైజ్డ్. ఐ మీన్ తన ఏజ్కి ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అంటే, ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకి పెద్ద హీరోలు చేశారు. సో ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేశాడు అనిపిస్తుంది. విజయ్ గారు ఈ సినిమాకి రిలీజ్ ఒక ఇద్దరు మాట యువన్ శంకర్ రాజు గారిని తీసుకున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా ఎవరైనా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకి తెలుగులో ఆ టైంకి ఎవరైతే బాగా హైప్లో ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. బట్ యువన్ శంకర్ రాజు గారిని ఈ సినిమాకి స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఆయన తమిళలో చేస్తున్నారు, తెలుగులో ఈ మధ్యకాలంలో ఆయన. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఎలాగో మెలడీ సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది, ఐటమ్ సాంగ్ ఒకటి బాగా రీచ్ అయింది బిఫోర్ రిలీజ్ వచ్చే కంటెంట్కి. రేపు మధ్యాహ్నం ఎలాగో ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, సక్సెస్ మీట్. నేను అంటున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సక్సెస్ మీట్ పెట్టుకుంటాము. రేపు మీరే అడుగు చెప్తారు నాకు, యువన్ శంకర్ రాజుని పెట్టుకుని మంచి పని చేశారండి. రేపు మీరే చెప్తారు కానీ నాకు రీజన్ ఏంటో బాగా మ్యూజిక్ చేస్తాడు. అది చైతు చాయిస్ కానీ నేను మొన్న ప్రీ రిలీజ్ చెప్తున్నాను కదా, స్కోర్ ఒక లెవెల్లో చేశాడు స్కోర్ మొత్తం. యువన్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొన్న ఈ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమా స్టార్ కూడా అతను స్కోర్ చాలా బాగా చేశాడు అన్నారు కదా. సో అంత బాగా చేశాడు మళ్ళీ తెలుగులో కూడా ఈ సినిమా. 31st రిలీజ్, 1st తారీఖు ఎగ్జిట్ కోర్స్, మళ్ళీ తర్వాత 4th రిజల్ట్, మొత్తం మళ్ళీ ఆ వేలు జనాలు మొత్తం థాట్ అట్టుపోతున్నారు ఈ సందర్భంలో సినిమా. అంటే ఎఫెక్ట్ ఏమైనా పడుతున్నారు సార్? మేజర్గా ఈ 2 months మనకి టిల్లు తర్వాత ఇట్ల తర్వాత తినేసిందంతా ఐపీఎల్. సో ఈవినింగ్ 7కి మ్యాచ్ మొదలవుతుందంటే 6 నుంచి రాత్రి 11 దాకా యంగ్స్టర్స్ అంతా ఐపీఎల్ మీద ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ఉంది ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమాల మీద. సో ఐపీఎల్ అయిపోయిందంటే చాలా వరకు సినిమాలకు రిలీఫ్ వచ్చేసినట్టు. ఈ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఉంటాయండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ తక్కువ ఉంటారు, సినిమాకి వచ్చే ఆడియన్స్. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే పొలిటీషియన్లకు పని ఉంటుంది కానీ జనాలకి ఏం పని ఉంటుంది సార్? రిజల్ట్ తెలుసుకొని ఉండొచ్చు, సినిమా చూస్తారు సినిమా మానేసి ఎగ్జిట్ పోల్ చూస్తానికి. క్రికెట్ ఇస్ డిఫరెంట్, క్రికెట్ ఇస్ రిలీజియన్ ఇన్ ఇండియా. ఆంధ్రాలో 144 సెక్షన్ పెట్టొచ్చు, అది ఒక 4th కదా, అదొక 4th కదా. అంటే 1 వీక్ అండి పెట్టొచ్చు అన్నట్టు. 1 వీక్ ఉంటుందా? నాకు తెలీదు. 1 వీక్ ఉంటుంది, ఉంటే కూడా 1/4 ఒక రోజు ఉండొచ్చు అండి. అది ఇప్పుడు ఆయన పెద్ద హీరో చేయాల్సిన సినిమా విశ్వక్ సేన్ చేసేయడానికి హీరో అని సర్ప్రైజ్ అవుతారని వంశీ గారు చెప్పారు. నేను పెద్ద హీరో చేయాల్సిన సినిమా అనలేదండి, జనరల్గా ఇప్పుడు దాకా ఈ క్యారెక్టర్లు పెద్ద హీరో చేశారు. అదే సార్, వాళ్ళ మౌడ్లో ఉండేది. మీరు పర్సనల్గా మీ ఛాలెంజెస్ ఏంటి క్యారెక్టర్? నాకు 29 సార్, మొన్న మార్చి 29 నాకు 29 వచ్చింది. ఈ సినిమాలో నాకు 35, 36 తర్వాత 60 స్టేజ్కి కూడా పోయినా. ఆయన చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న పాత్ర కూడా బాగా చేసిండని ఆయన చెప్పిండు అంతే. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ హ్యాండిలింగ్ దట్ క్యారెక్టర్? ఇలాంటి చిన్న క్యారెక్టర్ కాదు కదా, మోర్ స్పాన్. ఛాలెంజ్ నాకు మొత్తం సినిమాలో నాకున్న ఛాలెంజ్ మీకు చెప్తా. యాక్చువల్లీ ఏం లేవు సార్. సో చాలా ఈజీగా చేసేసారు. ఈజీగా చేసిన అంటే చిన్న హోంవర్క్ చేస్తాం సార్. ఇప్పుడు దాన్ని మీకు చాలా కష్టపడ్డానని చెప్పలేను అంతే. దానికి ఒక 20 రోజులు వర్క్షాపు. ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాయలసీమ స్లాంగ్లో ఏదో కథ వస్తుంది, దానికి ఏం చేస్తాం? నా జాబ్ ఏంది, రోజు 2 గంటలు ట్యూటర్తో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎగ్జాజరేట్ చేయమంటే చాలా కష్టపడ్డాను, రోజు 2 గంటలు. అదే చిన్న హోంవర్క్ చేశాను 20 days అంతే. కానీ నా దిక్కే వాడు ఏళ్ళు పెట్టొద్దు, నన్ను ఆ స్లాంగ్లో దొరకొద్దు, ఎందుకంటే వీడు తెలంగాణ సినిమాకే పరిమితం, వీడు పలానా వేరే స్లాంగ్ ఇస్తే చేయలేడు అనే మాట నాకు రావద్దు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన, అదొకటైతే చెప్తాను. కానీ ట్రైలర్లో స్లాంగ్ అయితే అంత రాలేదనుకుంటున్నాను, అంజలిది బాగుంది. సో నేను ఈస్ట్ వెస్ట్ది మా వాడిని అడిగితే వెస్ట్లో అంత తిప్పరు, ఈస్ట్లో
న్యూట్రల్గా ఉండే, ఎందుకంటే మా డైరెక్టర్ అదే ఊరు నుండి. అండ్ మీరు బాగాలేదంటున్నారు కదా, బాగుందా? అమ్మాయి గోదావరి జిల్లా అమ్మాయి కదండి, ఆ అమ్మాయి నేను మీకు చెప్తా, మీరు బాగాలేదంటారు కదా, బాగుంది అని యాక్సెంట్ రాలేదంటారు కదా, అది చాలా బాగా వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ పుట్టి పెరిగి తిరిగిన వాళ్ళు చెప్పారు. కాకపోతే సరే ఇప్పుడు ఈ యాక్సెంట్ లేని పక్కన పెడితే రేపు సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఒక 10 minutes తర్వాత నుంచి లంకల రత్న అనే క్యారెక్టర్ని ఫాలో అవుతారు సినిమా అయ్యేదాకా. ఆ క్యారెక్టర్నే మీరు ఫాలో అవుతారు. అతను గోదావరి జిల్లా యాస మాట్లాడుతున్నాడా, తెలంగాణ యాస మాట్లాడుతున్నారా మీరు ఏం పట్టించుకోరు. మీరు ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అనేది క్యారెక్టర్ని ఫాలో అవుతారు. ప్రతి ఆడియన్స్ ఫాలో అవుతారు. నేను కూడా మీకు పర్సనల్గా ఆన్సర్ చేద్దామని కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణ అబ్బాయితో ఒక సినిమా రిలీజ్ అయితే ఆయన ఆంధ్ర యాక్సెంట్ సరిగ్గా చేయలేదు ఆ సినిమాలో అని క్రిటిసైజ్ చేశారు. నేను మీకు పర్సనల్గా ఆన్సర్ చెప్తున్నా. రేపు సినిమా చూసి మీకు నిజంగా అది అనిపిస్తే రేపు మళ్ళీ ఏదో ఇప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ మీట్ ఎట్లా పెట్టుకుంటాము నార్మల్గా. సో మేము వాళ్ళు కలిసేది ఎట్లా కలుస్తాము, సో అది సినిమా మాట్లాడుతుంది అది. కానీ రేపు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపు మధ్యాహ్నం మనం కలుస్తామని. రేపు మధ్యాహ్నం కలిసినప్పుడు సినిమా చూసి నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని నాకు చెప్పుర్రి, అది కరెక్ట్ చేసుకుంటా. కానీ 10 తప్పులు చేసి 90 కరెక్ట్ చేసినట్ట 90 బాగా చేసినా అని కూడా మాట్లాడండి. ఎందుకంటే మళ్ళా ప్రయత్నించే స్పిరిట్ చచ్చిపోదు అప్పుడు. అదొకటి. రేపు సార్ మీరు ఏంటి సార్ ప్రిన్సిపల్ అందరికీ మీరు ఒక్కలే అడుగుతారని నేను మీరు అంటే లాపతా లేడీస్ కూడా పాపం డిసడ్వాంటేజ్ ఏమైందంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన అందరూ చూసి బాగుందన్నారు కానీ థియేటర్లో ఎవరు చూడలేదండి. ఇంకా థియేటర్లో అలాంటి సినిమా పడితే చూసే రోజులు మనం వెళ్తే ఖచ్చితంగా అలాంటి సినిమా తీయొచ్చు, లేదంటే మనం నెట్ఫ్లిక్స్కి తీయాల్సి వస్తుంది. లాపతా లేడీస్ కూడా థియేటర్లో జనం ఆదరించలేదు. ఇది హిందీలో ఏదో వెబ్ సిరీస్ వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, అవునండి. దాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇది చేశారని విన్నాను. అది ఎంతవరకు? లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మీరు ఫస్ట్ పెట్టిన టైటిల్ చెప్పు. యాక్చువల్లీ విశ్వ గోల్ చేసాడు లంకల రత్న అని పెడదామని, కానీ నేనే యూనివర్సల్ అపీల్ ఉంటుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ అంతా యూనివర్సల్ అపీల్ ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని మార్చుకున్నాను. నేను చేసి అనుకున్నాము. రీసెంట్గా చూసిన రాగ్స్ రిచెస్ ఏదైనా స్టోరీ గుర్తుందా మీకు? ఏదండి? రాగ్స్ నుంచి రిచెస్కి వెళ్ళిన హీరో క్యారెక్టరైజేషన్ ఏమైనా చూసారు రీసెంట్గా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనేం కంపేర్ చేయట్లేదు ఏ సినిమాతో. పుష్పలో బన్నీ గారు ఒక నార్మల్ కుర్రాడ్ నుంచి ఒక ఆ మాఫియా బ్యాక్డ్రాప్తో, ఎర్రచందన మాఫియా బ్యాక్డ్రాప్తో ఎలా ఎదిగారు అనేది కథ. దీంట్లో కూడా లంకల రత్న అనే క్యారెక్టరు గోదావరి జిల్లాలో లంకల్లో గుడిసెల్లో ఉండే ఒక క్యారెక్టరు పాలిటిక్స్ వాడుకుని ఎలా ఎదిగాడు, ఆ తన లైఫ్ అనేది సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్కి కానీ వీటికి కానీ దేనికి సంబంధం లేదు సినిమా. ఒక లంకల రత్న అనే ఒక గోదావరి జిల్లాలో లంకల్లో ఉండే ఒక స్లమ్ కుర్రోడు ఎలా పెరిగాడు పాలిటిక్స్ వాడుకుని అనేది కథ. ఆ కథలో మీరు లంకల రత్నాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. లంకల రత్నం మీకు నచ్చుతాడు గ్యారంటీగా. అతను నెగిటివ్గా ఉన్న నచ్చుతాడు, మారినప్పుడు నచ్చుతాడు, అన్ని రకాలుగా నచ్చుతాడు. అతని రైజ్, అతని ఫాల్ అన్నీ నచ్చుతాయి మీకు. ఇదేమన్నా రియలిస్టిక్ అంటే ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా ఇప్పుడు కాకుండా గురు మామూలు కుర్రోడు డబ్బులు సంపాదించి ఎదిగినోడు ప్రతి ఒడి కథ గురు. ఇది ఒక్కొక్కటి బ్యాక్డ్రాప్ ఒక్కొక్క రకంగా పెరుగుతారు వాళ్ళు. ఇక్కడ ఈ సినిమాలో హీరో పాలిటిక్స్ని యూజ్ చేసుకుని పెరిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతాడు. అలాంటి పెరిగిన ప్రతి కుర్రోడి కథ ఇది. అంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్కి సంబంధించిన అట్మాస్ఫియర్కి సంబంధించిన డైలాగ్స్ ఏపీ పాలిటిక్స్లో ఏం జరిగిందో నాకేం తెలియదండి, అసలు నేనేం ఫాలో అవ్వలేదు. లంకల్ రత్నకి విశ్వకి సిమిలర్ క్వాలిటీస్ లేవు, కానీ నేను లంకల్ రత్న నుండి చాలా తీసుకున్నాను. ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండవు అనిపిస్తుంది. ఒక టైంలో చెడ్డోడేమో అనిపిస్తుంది, కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నోడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది మీకు. ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా. ఆ సీన్లో
నాకు రత్నకి సిమిలారిటీస్ ఉన్నాయి. అలాగే- అది రేపు సినిమా వస్తే అర్థమవుతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు కూడా ఒక పోస్ట్ షేర్ చేశారు. నీలాంబరి క్యారెక్టర్ భాషలో అవును, మర్చిపోయినా నరసింహ సినిమా నేను నా అంతా నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్. తగ్గిలా తాగలేదురా నిజంగా అని చెప్పేసి అలా కాదు, నా అంతా నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్. Obviously. అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసిన అని చెప్పి. ఎందుకంటే రజనీకాంత్ గారివి 2 పోటాపోటీగా పెద్ద సినిమాలు, నరసింహ అండ్ భాష అనేవి. అంటే ఆ ఫ్లో లో మీకు గుర్తు రాలేదా? అంటే చాలా వీల్ తో చెప్పేస్తున్నారు. అంతమంది ఉండే అంత స్టేజ్ మీద ఉంటే మీకు తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్ళి నిల్చోబెడితే ఒక టైంలో టెన్షన్ వస్తుంది. బాలయ్య ఉన్నాడు పక్కన, మర్చిపోతాం. లాస్ట్ సిద్ధు జొన్నల గడ్డకి 100 crores ఫిల్మ్ ఇచ్చారు ఆడియన్స్. సో మీరు అదే కాన్ఫిడెంట్గా ముందు చెప్పారు. సో ఇది మంచిగా కమర్షియల్గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. సో ఈ సినిమా విశ్వ కెరీర్లో ఎలాంటి కలెక్షన్స్ని క్రియేట్ చేస్తారు? కలెక్షన్స్ గురించి రేపు పొద్దున్న మీరు అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అదే చెప్పాను కదా మీకు, టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారాడు ఏంటనేది అదంతా జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా సెకండ్ హాఫ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్. మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసిన తెలుగులో చూసిన మంచి ఇంటెన్స్ సినిమాలా ఉంటుంది డెఫినెట్గా. బెనిఫిట్ షోలు అసలు సినిమాలు లేక ఫస్ట్ తమిళ మూవీ వెడా చెన్నై. సో ఆ సినిమా చూసినాక పార్ట్ 2 గురించి చాలా మంది ఏగర్లీ వెయిట్ చేస్తారు. సో ఈ బ్రో మంచి టాపిక్ తీసుకొచ్చా బ్రో. ఆ జానర్లో ఉంటుంది సినిమా, వెడా చెన్నై గుర్తొచ్చింది. ఆ జానర్లో ఉంటుంది సినిమా. అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసామని నేను చెప్పట్లేదు, ఐ కంపారిజన్స్ చేయట్లేదు నేను. కానీ ఆడియన్స్కి చెప్తున్నాను, మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్లో ఉంటుంది సినిమా. సో వెడా చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది. అంటే ధనుష్తో పాటు ఇంకో క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. సో అలా ఇందులో విశ్వక్తో పాటు మిగతా విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, గోపరాజు రమణ, ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి మీరు ఇప్పటివరకు ఏది పార్ట్ 2లో సీక్వెల్లో చేయలేదు. సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు, అభిషేక్ గారు. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా సీక్వెల్స్. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అండ్ సీక్వెల్ నేనే ఉంటాను. ఒక సెకండ్. యాక్చువల్గా ఈ కథ డైరెక్టర్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది, ఈ సినిమా ముందు కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఈ కథ కూడా కొన్ని వేరే ప్రొడక్షన్ జరిగి వచ్చింది. అండ్ డైరెక్టర్ ఏ రకంగా చూసినా సరే ఒక కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మీద ఉంచి చేసిన సినిమా ఇది. ఎలా ఎందుకన్నా యాక్చువల్లీ నాకు మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ జరగల. అది జరగనప్పుడు చైతన్య మా డైరెక్టర్ గారి శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇట్లా అయింది అని. కానీ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి కథ విను, నేను మనకు నచ్చితే చేద్దామన్నారు. నేను కథ విన్నాను, కొత్త జానర్లో ఉంది, మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము. చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను. విశ్వ ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా, ఒకసారి విను చూడు, ఇప్పుడు దాకా నువ్వు ట్రై చేయలేదన్నాను. వినగానే తను బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎలా కనెక్ట్ అయ్యారు చైతన్య గారితో? ఎందుకంటే ముందు సినిమా కూడా అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్తో సినిమా తీసినప్పుడు జరుగుతున్నప్పుడు కలిశారు చైతన్యతో లిరిసిస్ట్ కాబట్టి. సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను, మరి నాకు గుర్తున్నంత వరకు అయితే. అంటే అప్పటి నుంచి సెప్టెంబర్ 27th లక్కీ భాస్కర్ రిలీజ్ అని పెట్టారు కదా, కానీ అదే రోజు అంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా అన్నారు కదా. ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా. ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? అది లేనట్టు అది మాకు తెలియదు. మీరు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారు? వెన్నుపోటు పొడిచాను అంటే మరి అమ్మాయిలకి పొడిచుండొచ్చు, అమ్మాయిలకి పొడిచుండొచ్చు కానీ అమ్మాయిలకి పొడిచుండొచ్చు ఎవరికన్నా, అబ్బాయిలకి అయితే పడలేదు. మీ డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీస్తూ ఆంధ్ర వాళ్ళని కించపరిచేలాగా వెన్నుపోటు పొడుస్తారు, వీళ్ళు 15 ఏళ్ళైనా సరే వాళ్ళు నవ్వుతూనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఎప్పటికో తెలుస్తుంది అని మాట్లాడారు. మీకు కూడా డేటా అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ 10 సెకండ్ల వీడియో నేను ఆంధ్ర వాడిని కాదండి, తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తుపెట్టుకున్నా యుల్ పే బ్యాక్ అని చెప్పాడు తను. అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది. వెనక నుంచి పొడుస్తాడు కావాలని వెళ్ళని కాదు నేను అనేది. ఆయన ఇంకా మంచి భాషలో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు అన్యాయం చేశాను అనుకోండి, ఆంధ్రవాడు ఎలా అంటే 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి. అంతే తప్పితే ఎవడి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్రవాడు. అండ్ ఆయన అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క. తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో చాలా మీ నెంబర్ చెప్తే డేటా వేస్తాను మీకు.
అసలు మీరు పాయింట్ వదిలేశారు. అసలు తను అన్నది ఆంధ్ర వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని దే పే బ్యాక్ అని చెప్పారు. చైతు దానికి మించి ఏం చెప్పలే చైతు దానికి. కాదన్నా తర్వాత 10 సెకండ్ల వీడియో చూడలేదు, అది ఎంత తప్పు చెప్పు. ఆంధ్రాకి అది అట్రిబ్యూట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు సార్ మీరు చాలా పెద్ద పెద్ద విషయాల్లోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి అసెంబ్లీకి పోతుంది సార్. గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం, అప్పుడు మాట్లాడదాం. సినిమా గురించి లైటర్ వేలో మొన్న బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షరాజ్ని ఫాలో అవ్వకుండా విశ్వక్సేన్ ఫాలో అవుతే బెటర్ అన్నారు. మోక్షరాజ్ని మీ దగ్గరికి వచ్చాడు. నేను ఆయన టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ ఓకే, నేను పోలే సార్ ఆ స్కూల్కి, నాకెట్లా తెలుస్తుంది? ఇంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. పేరు తప్ప క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది ఆన్సర్ చేసి వస్తాం. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేస్తుంటారు. సో ఆయన మోక్షకి చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు స్పీకర్ పగిలిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నదే, మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేమి చెయ్యొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకోనికి ఉంటుంది దాని గురించి. ఫోన్లో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక సినిమా రిలీజ్ చేస్తుంటారు కదా సార్. చేసేవన్నీ కూడా ఇప్పుడు డిజెటిల్ కానీ యంగ్స్టర్ గోదావరి కానీ, సో మరి ఆ రేంజ్ ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇవన్నీ కూడా యూనిక్ పాయింట్స్, ఇవన్నీ ఏదో జనరల్గా వచ్చే సినిమాలు కాదు కదా. ప్యాన్ ఇండియా ఎందుకు టచ్ చేస్తారు అంటే డిఫరెన్స్ ప్యాన్ ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అక్కడికి అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్ళే ముందు మీ అందరిని ఫేస్ చేయాలి కదా. అందుకని మిమ్మల్ని ముందు అంతా తెలుగు సినిమాలకు తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపిస్తుందో ప్రాంతీయ భావాలు ఎక్కువ మాకు. అక్కడ పెండింగ్ ఉంది సార్, పెండింగ్ ఉంది. అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది మీ మీద. అసలు విశ్వక్ బాలకృష్ణ గారి క్యాంప్ లోనే ఉంటాడు, ఎన్టీఆర్ గారి క్యాంప్ లోనే ఉంటాడు, అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించింది కాదు, నేను చెప్పను. విశ్వక్ గారు అది మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాకి వచ్చే కాంప్లిమెంట్ కంటే కూడా కానీ నేను ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక చిన్న ప్రిన్సిపల్ సార్ క్వశ్చన్లు ఎక్కువైనాయి సార్. సార్ మీరు సార్ 29 ఏళ్ళలో పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు, కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్? మీరు కర్ర పట్టుకొని రండి సార్, నెక్స్ట్ టైం కొట్టండి. మీరు ఆన్సర్ ఏంటున్నారు? దాని గురించి మాట్లాడుతున్నాను, చెప్పండి. గామి సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చాలా రివ్యూలు కానీ లేదంటే సినిమాని ఎవరో ఏదో చేశారని క్రిటిసైజ్ చేశారు. సరిగా నేను చేయలేదు. చేశారే మీరు? నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను. క్రిటిసైజ్ అనేది చాలా పెద్ద పదం. మీరు క్రిటిసైజ్ చేయాలి, ఎవరు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. 9.8, 9.7, 9.5 అలాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, యాపిల్ ఫోన్లో, యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ ఏంటి అని కింద చూస్తే సడన్గా 1000 మంది ఒకటిస్తారు. సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు 100 మంది 9.8 ఇచ్చి ఇంకో 200 మంది 1 ఇస్తే అది డైరెక్ట్ 7, 6కి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు.
చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరు రిలీజ్ చేస్తుంది అని చెప్పి, అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను మా ఫ్రెండ్స్ అడిగారు, అరే దీన్ని ఏం చేయలేమా అని అడిగాడు. ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా, అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్ యూ కాంట్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ ఇట్, బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్, అంతే. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయాలి, నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే, అది చేసింది ఎవడో తెలియకుండా ఎట్లా చేస్తాను. నేను చెప్తున్నా కదా జరగవచ్చు, మళ్ళీ జరగవచ్చు. అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్. జనాలు ఎవరు బ్లైండ్ కాదు, దానికి చూడాల్సిన వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసారు. సో ఇన్ఫ్యాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు, ఏదో బాగా చేసిండు అంటారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు, కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు. అండ్ ధమ్కీని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయలేదు, ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు. తెలిస్తే మీరు చెప్పారు, నేను అప్పుడు క్రిటిసైజ్ చేస్తావాడిని. అంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ నో హూ ఇస్ దెమ్. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ప్రాబ్లం చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి. నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డులు కొట్టుకునే అంత అవసరం లేదు. కాకపోతే అది జరిగినప్పుడు బాధపడ్డా, ఎందుకంటే అది నా ఒక్కటి సినిమా కాదు, ఆ ఒక్క పర్టికులర్ సినిమా 6 సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది, వాళ్ళు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు, మేము ఏ టెంపరేచర్లో పనిచేసినామో తెలియదు, 2-3 సార్లు చచ్చిపోతున్నాం మేము. అంత చేసినప్పుడు దాన్ని అటాక్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసినో తెలియదు, జరుగుతుందని చెప్పుకోవాలి కదా సార్. అంతేగాని దాన్ని పట్టుకుని నేను ఏమన్నా తర్వాత దాన్ని పట్టుకుని నిలబడలేదు కదా. శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు ఏం తెలియదు అంటున్నారు ఎవరో. అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు, కానీ విశ్వక్ అన్నట్టు దేర్ ఇస్ నో పాయింట్ వేస్టింగ్ టైం ఆన్ ఇట్. దాన్ని లీగల్ గా ట్రై చేస్తున్నాము, కానీ చెప్పారు కదా కార్పొరేట్స్ లీగల్ అనేది తెగేది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేసుకునే అంత బెటర్ సినిమా తీసుకుంటాం తప్పితే ఇట్లాంటి వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు డీజేటీలు వచ్చింది. డీజేటీలు కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు. సినిమా ఎఫెక్ట్ చేసిందా? నెగిటివ్ 10% ఉంటే దాన్ని 40% చేస్తున్నారు. అంత ఓపిక ఎవరికి ఉందండి? మనకి పని అది కాదు కదా. VPN అనేది ఫోన్లో ఆన్ చేస్తే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడైనా క్రైమ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆన్ ఎనీ ఫోన్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అండ్ నాకు ఎక్కువ పనులు ఉన్నాయి, అవన్నీ పట్టు కూర్చుంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేయాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్, చేయండి సార్. జూనియర్ ఎన్టీఆర్ మీకు ఒక ఫాలోయింగ్ ఇమేజ్ పేరు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు ఆ లీగ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి సార్? జనతా గ్యారేజ్ అనే సినిమా ఫిలిం నగర్లో, అంటే జనతా గ్యారేజ్ అనే సినిమా జరుగుతున్నప్పుడు ఫిలిం నగర్లో ఒక పలానా ప్లేస్లో టీం అందరూ కలిసి అక్కడ ఒక గ్యాదరింగ్ నడుస్తుంది, టీమ్ గ్యాదరింగ్. అది నా ఫ్రెండ్ ప్లేస్, అది నా ఫ్రెండ్ రెస్టారెంట్. నేను నా సొంత ఫ్రెండ్ని, నాకు చాలా ఇష్టం, ఒక్క ఫోటో ఇప్పి అంటే, ఈరోజు నా కస్టమర్ రా, నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నీకు ఫోటో ఇప్పి అన్నాడు. నేను అయినా బాల్కన్లో కొరటాల శివ గారితో గట్టిగా మాట్లాడుతుంటే ఆ పక్క రోడ్లో బైక్ ఆపుకొని అట్లా నిల్చొని ఆయన మాటలు విన్నా 2-3 గంటలు. ఆయన నాకు ఎంత ఇష్టం అంటే ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటా. అండ్ ఆయన నన్ను చూసి గర్వపడేలాగా నేను ఎదగాలంటే విశ్వక్ సేన్కి పేరు రావాలని ఆయన అనుకుంటాడు. నేను చెప్తా ఆయన మెంటాలిటీ ఎట్లుంటుందంటే విశ్వక్ సేన్ లాగా ఎదగాలనుకుంటాడు, కానీ విశ్వక్ సేన్ నాలాగా యాక్టింగ్ చేయాలని ఆయన అనుకోడు. సో నేను కూడా చేయాలి. లీగ్లోకి వెళ్తా ఆబ్వియస్, దానికే వచ్చిన ఇండస్ట్రీకి. మీరు ఒక సాంప్రదాయం స్టార్ట్ చేశారు అంటే ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ డే అంటున్నారు కదా,
ప్రీమియరా మీడియా షో ఇండియా షో ఇది కూడా నెక్స్ట్ డే పెడతారు ఇదే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ సినిమా అని. అదే కంటిన్యూ చేద్దాం. మీ అందరూ ఒకళ్ళే వచ్చి సినిమా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి సినిమా చూస్తారని నా ఆశ అంతే. వేణుగోపాల్ గారు ఇంట్లో అందరికీ టికెట్ ఇవ్వండి. మీరు లేదు ఈసారి 600 వచ్చిన 2 స్క్రీన్లు ఇవ్వండి అందరికి. అదేంటండి రివ్యూర్ సినిమా ఇప్పుడు మీరు రివ్యూ రాయాలా? కానీ నేను చెప్పేదండి మీరు రివ్యూ రాయాలా? టికెట్ కొనుక్కునే సినిమా చూసి రాయండి. నేను ఇస్తే టికెట్ చూసి రాయటం ఎందుకు? నేను ఫ్యామిలీస్ అందరికి చూపిస్తాను, నా ఇష్టం అండి. నేను నా మీడియా ఇప్పుడు దిస్ ఇండస్ట్రీస్ కోఎగ్జిస్ట్ అవ్వాలి, అందరూ మీడియా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాకు. సో ఆ మీడియా ఫ్యామిలీస్ తో వచ్చి ఒక వీకెండ్ సాటర్డే ఈవినింగ్ సినిమా చూడాలని నా కోరిక అంతే. మీకు ఇష్టం లేదా మీరు రామాకండి. నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అన్న? నేను ఒక రిక్వెస్ట్ చేయొచ్చా అక్క? ఒక్క రిక్వెస్ట్ ఐ వాంట్ టు బ్రేక్ ద ప్యాటర్న్. పెద్ద హెల్ప్ ఏం కాదు, మీ మీడియా వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు అందరు కలిసి ఒక స్క్రీన్ చూడకుండా ఈసారి ఏం చేద్దామంటే ప్యాటర్న్ బ్రేక్ చేసి ఒక ప్యాటర్న్ బ్రేక్ చేసి మీరు ఒక 33%గా డివైడ్ చేయండి. మీరు కొంతమంది కూర్చోండి, జనాలతో కూడా చూడండి. మీరు అందరూ కలిసి చాలాసార్లు మంచిగా ఉన్న సినిమా కూడా సైలెంట్గా చూస్తుంటే మాకు మనం ఏమైనా తప్పు చేసినామని అనిపిస్తుంటుంది అంతే. సో మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మీరు నాకు తెలుసు అందరూ వీళ్ళు ఎవరు సినిమా చూడకుండా ఆగరు కదా, నేను షో వేయలేదు కదా అని. మరి వాట్స్ ద పాయింట్? మీరు అందరూ ఫ్యామిలీస్ తో సాటర్డే ఈవినింగ్ ఫ్రైడే ఎందుకు ఏమంటే వర్క్ కాదు, నేను అడిగిందానికి ఓకే అనమని చెప్పు. ఓకేనా? ఈసారి మార్నింగ్ షో పడేది, ఈసారి మీరందరూ ఒకటే దాంట్లో చూడట్లేరు, మీరు సగం ఆడియన్స్ సగం అట్లా చూద్దాం ఈసారి. డన్ కదా? మీరు ఓకే అన్నారు, డన్. ఓకే అన్నారు, నువ్వు అది ఓకే కదా? డన్. అది ఒక్కటి చేయరు, లేదని లేదు, ఓకే అన్నారు. తెలంగాణ గీతం 2వ తేదీన కీరవాణి గారు చేశారు. అవును, కీరవాణి గారు వద్దని చాలా తెలంగాణ వదులందరూ చెప్తున్నారు. ఆంధ్రాకి సంబంధించిన ఆయన మ్యూజిక్ ఎలా కొడతారు తెలంగాణ గీతం కానీ చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. నాకు సంగీతం గురించి అస్సలు తెలియదు. తెలిస్తే నేను డైరెక్షన్తో పాటు సంగీతం కూడా కొడుతుండే. ఇప్పుడు దాని గురించి కొంచెం నేను చాలా మంది బతుకుండాలి ప్రపంచంలో అని సంగీతం జోలికి పోలేదు. నాకు తెలియదు, మీరే చెప్పారు ఫస్ట్ పర్సన్. అయ్యో ఏంది ఇట్లా, నాకు తెలియకపోవటం తప్ప. నాకు అంటే ఆస్కార్ అంటే జడ్జ్ చేయడం కరెక్ట్ అంటారు. మరి ఇంకా డిస్కషన్ ఎందుకంటే మరి ఇంకా డిస్కషన్ అసలు ఆంధ్ర తెలంగాణ ఏంటంటే ఆస్కార్ అవార్డు వచ్చింది. నేను తెలంగాణ అండి, నేను ఇండియన్, నేను భారతీయుడిని. ఇండియన్ 2కి ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్నాను. ఏషియన్ సునీల్ గారికి ఫోన్ చేసి స్క్రీన్ నెంబర్ 1లో రెక్లైనర్లో A1 2 3 4 5 నాకు కావాలి అని ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఐఎమ్ ఎన్ ఇండియన్. యూరోపియన్ సినిమాలు కూడా చూస్తాం. లండన్. థ్యాంక్ యూ. సారీ అక్క. Gracias.